కొద్ది బ్రదర్ మీరు కొద్దిగా వెళ్ళండి బ్రదర్. కొంచెం బ్యాక్ అన్న ఎవరన్నా వైట్ టీ షర్ట్ కెమెరా పట్టుకోండి. ఆర్డర్ సార్. ఫస్ట్ షాట్ క్లాప్ కొట్టండి మేడం. క్లాప్ కొట్టు అందరూ. యాక్షన్. ఈరోజు గురువారమే కదా, దాంట్లో ఏముంది అంటే ఈరోజు నీ బర్త్డే, మరి పార్టీ ఎక్కడ? పద వెళ్దాం. మూర్తి నాకు కూడా బొట్టు పెట్టలేదు. హీరో హీరోయిన్ వెంకటేష్ రెడ్డి గారు ఫస్ట్ నేనే ఇక్కడ అబ్బాయి మన హీరో హరిహరన్ ఇక్కడే నేను అతనికి ఆ రోజు అంతే కదా ఇక్కడే కదా ఫస్ట్ టైం నేను ఫస్ట్ మూవీకి ఇక్కడ క్లాప్ కొట్టడం జరిగింది. మళ్ళీ అదే అబ్బాయి ఆయనే మన వెంకటేష్ రెడ్డి గారు సెకండ్ మూవీ కూడా జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన చాలా మన మీ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాను, ప్రొడ్యూస్ గారు పెద్ద ఫ్యాను, అలాగే హీరో అబ్బాయి కూడా అంటే ఒక ఫ్యాన్ కూడా హీరో అవుతాడని నిరూపించారు వీళ్ళు. చాలా గ్రేట్, కంగ్రాచులేషన్స్. అలాగే ఉండాలి, ఎవరైనా కూడా ఎంత స్థాయికైనా ఎదగాలి. చాలా ఆనందం మా అందరికీ, నాకైనా కృష్ణరాజు గారికైనా ప్రభాస్ గారికైనా. ఈ మూవీ ఇంత పేరు దొరికిందా అని టైటిల్ పెట్టారు. నేను డెఫినెట్గా ఒకటే మాట చెప్తున్నాను, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, డైరెక్టర్, ఈ టీం అందరికీ వాళ్ళ కష్టానికి నిజంగా ఫలితం దొరికింది అని చెప్తున్నాను ఈ మూవీతో. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు రావాలి, లేకపోతే ఇంకో సినిమా తీయాలి కదా, డబ్బులు రావాలని, అలాగే హీరోకి కూడా ఎన్నో ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి. డైరెక్టర్ జాక్ చూడగానే మంచి చాక్లా ఉన్నాడు అబ్బాయి. డెఫినెట్గా అతనికి మంచి మంచి ప్రాజెక్టులు వస్తాయని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ఇంకా ఎన్నో సినిమాలు ఇలా మా డైరెక్టర్ గారు కూడా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా అశోక్ కుమార్ గారు ఈరోజు ఇక్కడ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చూస్తే ముందు ఫస్ట్ ప్రభాస్ గారు ఈశ్వర్ గుర్తుకొస్తూ ఉంటుంది ఎప్పుడూను. అంత అద్భుతమైన సినిమా ఏ రోజైతే ఆయన చేతులతో బాబుని కృష్ణరాజు గారు ఆయన లాంచ్ చేశారో ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడలేదు బాబు ప్రభాస్ గారు. అంచేత ఆయనకు కూడా నేను నా ఆశీస్సులు అందిస్తున్నాను అశోక్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా. అలాగే ఈ టీం అందరికీ ప్రభాస్ గారు ఫ్యాన్స్ కాబట్టి ప్రభాస్ గారు ఆశీస్సులు కూడా ఈ టీం అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా నేను చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో హరిహరన్ గారు, అలానే డైరెక్టర్ అందరూ ప్రభాస్ అభిమానులుగా ఆయన చూస్తూ పెరిగి దేంట్లో అయితే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు సినిమా నటుడు తర్వాత అంటే ఆయన పెద్ద జమీందారు, దాని గురించి కాదు, బట్ పబ్లిక్కి దగ్గరైంది సినిమా మాధ్యమం ద్వారా. ఆయనకి అంత గుర్తింపు, అంతమంది అభిమానుల్ని, అలానే తర్వాత పొలిటికల్గా కూడా ఆయన చాలా బాగా చేశారు.
అలానే ఎందుకంటే ఈ మీడియా ద్వారా పాపులర్ అవ్వచ్చు, ఎన్ని కోట్లు ఉన్నా ఏదున్నా లేకపోయినా పాపులర్ అయ్యేదానికి ఇది ఒక మెయిన్ ప్లేసు. అందులో ఆయన ఆశీస్సులతో మేడం ఫస్ట్ వచ్చి క్లాప్ కొట్టి ఇచ్చేయటం, రెండోది వాళ్ళ అభిమానులు హీరో కావటం అనేది కూడా నిజంగా అది గర్వింత విషయం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ఇక్కడికి ఉన్నారంటే ఫస్ట్ అందరూ మేము అక్కడ ఉన్నాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఈ చూసే వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు ఈ స్టేజ్కి వెళ్ళాలి అనే ఒక తపన, ఒక ఇది ఉండటానికి కోసమే ఇది. లేకపోతే ఇక్కడ అందరూ సమానమే ఇక్కడ. కానీ వాళ్ళ ఒక ఉత్తేజం, ఒక ఇన్స్పిరేషన్ కోసమనే ఇక్కడ చెప్పడం జరుగుతుంది తప్పితే వేరేం లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు ఇవాళ ఉన్న యంగ్ జంజీ అంటారు, లేకపోతే యంగ్స్టర్స్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు చాలా హై ఈక్యూలో ఉన్నారు. వాళ్ళ ఎందుకంటే మన థాట్స్ కన్నా వాళ్ళు బెటర్ థాట్స్ ఉన్నాయి. యంగ్స్టర్స్ అంతా ఇప్పుడు తీసే సినిమాలు కూడా అయితే ఇప్పుడు ఏంటంటే పాత రోజుల్లాగా ఒక ప్రశాంతత అది లేదు. ఇప్పుడు అర్జెంట్ టైం లేదు, కొంచెంసేపులో అలా చూసేసి వెళ్ళిపోవాలి, ఆ మోడ్లోకి వెళ్ళిపోయారు. సో డైరెక్ట్ గారు మీరు ఎలా తీస్తారో నాకు తెలియదు, కానీ అది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మీరు వేసే ఫస్ట్ టీజర్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని బట్టే డెసిషన్ వస్తుంది ఈ సినిమా చూడాలా లేదనేది. ఎందుకంటే అంత యంగ్స్టర్స్ ఫస్ట్ వచ్చేది వాళ్ళే. సో వాళ్ళందరూ అది చూసే కాబట్టి మీరు ఎంత ఇది ఓపెనింగ్ ఓకే, బట్ మీరు ప్రతి తీసే షార్ట్, ప్రతి ఒక్క అక్షరం, అన్ని ఎవ్రీథింగ్ అంత షార్ప్గా వాళ్ళని హత్తుకునేటట్టు చేస్తే డెఫినెట్గా మేడం చెప్పినట్లు మీరు అంత మంచి సక్సెస్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సినిమాలు తీయాలి. ఇందులో నటిస్తున్న నటీనటులకు కానీ అలానే టెక్నీషియన్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, ఎందుకంటే ఇండస్ట్రీ ఇవాళ నెంబర్ ఆఫ్ ఒకప్పుడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కింద ఉండేది సినిమా అంటే, ఏదైనా వెళ్ళాలంటే ఫ్యామిలీ సినిమాలే. ఇవాళ చాలా ఎంటర్టైన్మెంట్స్ వచ్చినాయి, వన్ ఆఫ్ ద ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా పెట్టుకొని, ఆ ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని నమ్మి డబ్బు తీసుకొచ్చి హార్డ్ ఎర్న్ మనీ తీసుకొచ్చి కష్టపడి పెడుతున్నారు. ప్రతి పైసా వాడేది తెర మీద కనపడేదానికి చూడండి, అంతేగాని అనవసరమైన వాటికి మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఇవాళ చాలా సినిమాలు వస్తున్నాయి, బాగా తీస్తున్నారు, కానీ సినిమా ఆడుతుంది కానీ కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. కాస్ట్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్కి కష్టంగా ఉంటుంది, అందులో వాళ్ళకి కూడా వస్తుంది. కాబట్టి అది మనసులో దృష్టిలో పెట్టుకొని ఏదైతే తెర మీద కనపడేదానికే ఖర్చు పెట్టండి. అవసరమైతే మీరు ఉపయోగించండి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి, ఏదైనా చేయండి. తెర మీద చూస్తే రిచ్గా ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి బాగుండాలి. దట్ ఈస్ మై సజెషన్. విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అనే టైటిల్తో ఈరోజు సినిమా ప్రారంభమైంది. నిజంగా దొరికింది. కృష్ణరాజు గారి ఆశీస్సులు, శ్యామలాదేవి గారి ఆశీస్సులు దొరికాయండి. అంతేకాకుండా మా అశోక్ కుమార్ గారి గైడెన్స్తో తప్పకుండా సినిమా మంచిగా రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో సినిమాలు మనం చూస్తూ ఉంటాము. అన్ని సినిమాలలో కొన్ని సినిమాలు మనకి హత్తుకుంటాయి. అలా హత్తుకునే టైటిలే దొరికిందా. టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్గా ఉంది. కానీ ఆ దొరికిందా అనేది ఏంటి? ప్రేమ దొరికిందా, గుప్తనిధి దొరికిందా, లేకపోతే ఇంకా ఏం దొరికింది అనేది మనం ఎండ్ కార్డ్లో తప్పకుండా చూస్తాం. జాక్ అమార్పు దిస్ ఈజ్ థర్డ్ మూవీ ఫర్ హిమ్. థర్డ్ మూవీ చేస్తున్నాడు. తను నిజంగానే మన శ్యామలా గారు చెప్పినట్టు చాక్ లాగే ఉన్నాడండి. మనకి ఏంటంటే అందరినీ సానపట్టి ఆర్టిస్టులతో మంచి సినిమాని తీయటానికి తప్పకుండా జాక్ హార్డ్ వర్క్ చేస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా హీరో హీరోయిన్ కూడా చాలా ఫ్యాంటాస్టిక్ ఉన్నారు. అమ్మాయికి కూడా థర్డ్ మూవీ అని చెప్పినట్లుంది. షీ డజన్ నో అవర్ తెలుగు, బట్ షీఈ్ లెర్నింగ్ తెలుగు ఆల్సో. వాళ్ళిద్దరికి కూడా మంచి సక్సెస్ కావాలి. అన్నిటికంట ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే నా దృష్టిలో వెంకటేష్ రెడ్డి అండి. బికాస్ హీఈస్ ద ప్రొడ్యూసర్ ఉంటేనే ఏదైనా ముందుకు వెళ్తుంది. ఎవరు టెక్నీషియన్స్ అయినా రావాలి, డైరెక్టర్ అయినా రావాలి, ఆర్టిస్ట్ అయినా రావాలి, ఎవరు రావాలన్నా ప్రొడ్యూసర్ ఉండాలండి. క్యాప్టెన్ అంటే డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్, బట్ నా దృష్టిలో ప్రొడ్యూసర్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ఎనీ మూవీ. అంతేకాకుండా మా ప్రసాద్ రెడ్డి గారు తను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబరు, ఛాంబర్లో మెంబరు. ఆయన కూడా మూవీస్ తీసి ఉన్నారు. ఆయన కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు. సెకండ్ హీరోయిన్ కూడా చాలా యాక్టివ్గా బాగున్నారు. టీమ్ బాగుండటంతో పాటు డిజిటల్ ప్రమోషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అశోక్ కుమార్ గారు ఎక్కువ ఖర్చు పెట్టకండి, ఎంత అవసరమో అంత బడ్జెట్లోని మూవీ తీసి ప్రమోషన్స్ కోసం కొంచెం డబ్బులు దాచుకొని మూవీని సక్సెస్ఫుల్గా
రిలీజ్ చేసినట్లయితే మీకు నిజంగానే మరొక సినిమా దొరికింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రొడ్యూసర్ సెక్టార్ సెక్రటరీ అండ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ పద్మిని నాగులపల్లి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సరే, కొంచెం టెన్షన్గా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి నేను మీటింగ్ అటెండ్ అవ్వడం, అంటే ఇలాంటి వాటి స్టేజెస్ మీద డాన్సెస్ చేశాం కానీ ఎప్పుడు మాట్లాడలేదు. తప్పుగా మాట్లాడితే ఎవరు ఏమనుకోదు ప్లీజ్. ముందుగా నా పేరు జాక్. ఇదే దీంట్లో చంబలో నేను ఒక చిన్న సైడ్ డాన్సర్ నుంచి వచ్చాను. అంటే ఇక్కడ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. అండ్ మెయిన్గా నా ఫ్రెండ్ రిషి. ప్లీజ్ కమ్ టు ద డ్యాన్స్ ప్లీజ్. అండ్ ఫస్ట్ జర్నీ మేము ఇద్దరం స్టార్ట్ చేసామండి. ప్లీజ్ మా కొంచెం అంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని పిలిచాను. అది ఇంటున్నాడు కదా, అంటే వెనక నుంచి ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటాడు, నువ్వు కొంచెం వర్తున్న పర్సన్వి అని. సో మీ ఇద్దరం కలిసి రాస్తూ డ్యాన్సెస్ అండ్ నెక్స్ట్ చిన్న చిన్న వర్క్లు ఈవెంట్లు అన్నీ చేసుకుంటూ ప్రొడ్యూసర్ల కోసం ప్రతి స్టేజెస్ దగ్గరికి ఇన్స్టిట్యూట్కి ఆఫీసు చుట్టూ తిరిగినప్పుడు 100 times రిజెక్ట్ అయ్యాం. అండ్ అదృష్టమో ఏమో తెలియదు, స్టోరీస్ అయితే బాగా రాసాం. ఒక్కటే ఒక స్టోరీ నమ్ముకొని తిరిగి మన వెంకటేష్ సార్ గారిని అనుకోకుండా ఒక సందర్భంలో కలిసాం. అండ్ హీరో గారిని కూడా అనుకోకుండా ఒక సందర్భంలో కలిసాం. అప్పుడు బాగుంది, చేయొచ్చు, నెక్స్ట్ స్టెప్ ముందుకెళ్ళొచ్చు అని హీరో గారు ఫస్ట్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత మధ్యలో వెంకటేష్ రెడ్డి గారు కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు, కానీ వర్క్ టైంలో ఇంకా మేము స్ట్రాంగ్గా ఉండేసరికి ఆయన కూడా స్టెప్ తీసుకొని ఖచ్చితంగా మనం చేస్తున్నామని చెప్పి భరోసాగా ఇచ్చారు. ఇక దానికి రిజల్ట్ ఈరోజు ఇది. పేరు పేరున నేను వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన అండ్ గోల్ రెడ్డి గారికి అండ్ ఇంకా సపోర్ట్కి వచ్చిన బలగం రమేష్ అన్నకి అండ్ ఇక్కడికి వచ్చిన దేవి గారికి, శ్యామలాదేవి మేడం గారికి అండ్ అశోక్ గారికి సార్ అండ్ ఇంకా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు దయచేసి. దీనికంటే ఒక విషయంగా శ్యామలాదేవి గారు నాకు 2 years బ్యాకే తెలుసండి. ఆమె నాతో ఫోన్లో మాట్లాడారు. మేము ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు చిన్న సినిమా చేస్తున్నామమ్మా అని అక్కడ వాళ్ళ వాచ్మెన్తో కాల్ చేయించినప్పుడు, సార్ అంత పెద్ద స్టార్ గెస్ట్ హౌస్ మా కోసం వాళ్ళు ఇచ్చారు, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ గెస్ట్ హౌస్లోనే నేను ఆ సినిమా షూట్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇప్పుడు అది కూడా రిలీజ్కి రెడీగా ఉంది. ఇది ఈ నెక్స్ట్ మూవీకి మేము చేసేటప్పుడు దానికి కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అది వెయిటింగ్లో ఉంది. దాని తర్వాత వెంటనే అది రిలీజ్ అయ్యే టైంకి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అందరి అంచనాలను అందుకునే విధంగా సినిమాని ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా అందరికీ చెప్తున్నాను. నా కోసం ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున పదవి వందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము డైరెక్టర్ గారితో స్టోరీ విన్నాక ఇంతకు ముందు చేసిన సినిమా కంటే 100 రెట్లుగా బాగుందని స్టోరీ అనిపించినాక ఆయనతో కూర్చొని స్క్రిప్ట్ రెడీ చేయించాను. చిన్న సినిమా అయినప్పటికీ మంచి బడ్జెట్తోనే చేద్దాం జాక్ అని చెప్పాను. తక్కువ బడ్జెట్ వద్దు, మంచి బడ్జెట్తో చేస్తాము అని చెప్పాను. మాకు స్టోరీ బాగా నచ్చి సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. మేము పూజా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చాయండి. అయితే ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఇక్కడే పోస్టర్ అని చేయించాను మా పెద్దమ్మ చేతుల మీదుగా. మరీ కూడా అంత దూరం ఆమె రాలేదేమో మమ్మల్ని ఆశీర్వదించడానికనే ఒకే ఒక కారణంతో హిందూపూర్ పెట్టకుండా ఇక్కడే పెట్టాము. ఇక్కడ పెట్టే ముందు రోజు నిన్నెళ్ళి పూజ చేసుకుంటుంటే వెయిట్ చేస్తే పిలిచి పెళ్ళికి వెళ్ళి ఆమె కొంచెం కూర్చొని మాట్లాడి తప్పకుండా వస్తానని మేము పిల్లంగానే వచ్చినందుకు మా పెద్దమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అశోక్ సార్ అయితే August 15th రోజు ఊరికే జస్ట్ కలిసినప్పుడు చెప్పానంతే, జాగ్రత్తగా చేసుకోమ్మా, ప్రొడ్యూసర్ పరిస్థితి ఇప్పుడు బాగలేదు, ఆచి చూసి చేసుకో, సక్సెస్లో ఉండాలి అని చెప్పాడు. సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా హిందూపూర్లో ఉంటూ సినిమాల మీద ఉన్న ఒక
అభిమానంతో అభిరుచితో సినిమా చేయాలనే ఒక కోరికతో ముందు ఒక సినిమా చేశాను. ఈ సినిమా కూడా మా ప్రభాస్ గారి స్పిరిట్ రిలీజ్కి అట్లీస్ట్ 10 days బిఫోరే మా సినిమా రిలీజ్ పెట్టుకుంటామని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు పండగ రాబోయే టయానికి చిన్న పండగలాగా మా సినిమా రిలీజ్ చేసుకొని మా అభిమానులందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన నిన్న లేదు మొన్న రిలీజ్ అయిన మంచి సినిమా హిట్ కొట్టారు. మా దాంట్లో మేము మాట్లాడుకున్న తర్వాత హుషారు పిట్టలు మంచి హిట్ వచ్చింది. అన్న రమేష్ అని చెప్తున్నాడు, అన్న మనము 2 సినిమాలు చేశాను, మీ సినిమా వచ్చేటప్పటికే మంచి హిట్ టాక్తో ఉంటాం అని చెప్పారు. వాళ్ళ నుండి ఇప్పుడు మా సినిమాకు మంచి బలం కూడా చేకూరుతుంది. మా దాంట్లో నటించడానికి ఒప్పుకున్న ఆర్టిస్టులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా హీరోయిన్స్ ఇద్దరు ఫోన్లోనే మాట్లాడాము ఇప్పటివరకు, అయితే కూడా వాళ్ళు ఈరోజు వచ్చేసారు. మా హీరోకి అందరికీ ఈ సినిమా ప్రతి ఒక్కరికి సక్సెస్ చాలా అవసరం. తప్పకుండా సక్సెస్ సూపర్ హిట్ డూపర్ హిట్ పక్కన పెడితే సినిమా మాత్రం ఎవరు ఏం తీశారా అనుకుంటే ఎలా తీశారా అనుకోకుండా బాగా తీశారా అనేలాగే సినిమా తీసుకొస్తాం. దాంట్లో 100% మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ నచ్చేలాగా తీస్తాం. ఇక్కడ వచ్చి మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చిన మా పెద్దమ్మకి సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై హింద్. కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. వీటీ ఎంటర్ప్రైజెస్ అధినేత వెంకటేష్ రెడ్డి గారికి నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే జాక్ అన్నమరపు ఆయన నన్ను చూడంగానే ఈ కథ మీకు బాగుంటుందని చెప్పడము, ఈ కథ ఓకే చేద్దాం నాకు నచ్చి వెంటనే చేద్దాం అనుకోవడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈరోజు యాక్చువల్గా అనుకోకుండానే ఫాస్ట్గానే చాలా త్వరగా ముందుకు వెళ్ళిపోయాం. అనుకున్న ఈ 1 monthలోనే పూజ పెట్టుకున్నామంటే అర్థం చేసుకోండి స్టోరీ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేమందరూ, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, నేను కావచ్చు. స్టోరీ విన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి చేసిన మా టెక్నీషియన్స్, అలాగే యాక్టర్స్, కో ఆర్టిస్టులు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. పిలవగానే అందరూ వచ్చినారు, చాలా తక్కువ టైంలో పిలిచాం అందరికీ. సో అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇది నా సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ హ్యాపీ జర్నీ రీసెంట్గానే రిలీజ్ అయింది, ఆహాలో కూడా స్ట్రీమింగ్లో ఉంది. ప్రజెంట్ ఇది నా సెకండ్ మూవీ. సో థ్యాంక్స్. నా ఫ్రెండ్స్ కూడా జస్ట్ నైటే చెప్పాను నేను ఇట్లా ఓపెనింగ్ ఉందనేసి, చాలా దూరం నుంచి కూడా వచ్చారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా అశోక్ కుమార్ చెప్పినట్టు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని మేము సినిమా చేస్తాము. డైరెక్టర్ గారు, నేను కావచ్చు, టెక్నీషియన్ అందరూ. ప్రొడ్యూసర్కి మేలు కూరిస్తే నెక్స్ట్ మాకు ఇంకో అవకాశం మాకుంటుంది. మాలాంటి యంగ్స్టర్స్కి ఇలాంటివి చాలా తక్కువ బడ్జెట్లో వస్తాయి కాబట్టి దాన్ని మేము నిరూపించుకుంటేనే నెక్స్ట్ ఇంకా 2-3 సినిమాలు చేసే అవకాశం వస్తుంది. సో తక్కువ బడ్జెట్ ఎలా చేయాలనేది ఒక టెక్నీషియన్స్, డైరెక్టర్ కావచ్చు, కెమెరామ్యాన్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు తగ్గించుకొని చేసుకుంటే ఖచ్చితంగా మంచి సబ్జెక్టుని బయట తీసుకురావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా విత్ అందరికీ. నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలతో లక్ష్మి అమ్మగారికి, అలాగే అశోక్ కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నా పేరు సుహానా. First of all, thank you everyone for coming and joining us, all the media person, all the chief guest and our whole team. So this movie Dorikinda, once I heard the script I was really very happy, and it's a beautiful love story with a lot of comedy and a lot of suspense, and it's a very interesting story. Thank you so much sir for giving me this opportunity. So I just want to say congratulations and all the best for our whole team. Thank you. నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోయబ్ గారు, సో వాళ్ళ ద్వారా నేను ఈ టీంకి వచ్చాను. సో వచ్చిన తక్షణమే వాళ్ళు నన్ను చాలా హ్యాపీగా అండ్ గ్రాటిట్యూడ్గా చూసుకున్నారు. సో మీరందరూ మా కొత్త ఫిలింని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొదటిసారి అండి నేను, అది అమ్మగారు వచ్చారు, శ్యామలాదేవి గారు, అలాగే సార్ అశోక్ సార్ వచ్చారు. ఇది ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను. నా హుషారుకి ఉత్సాహాన్ని ఇవ్వడానికి వాళ్ళు వచ్చారనుకుంటున్నాను. ఈ సినిమా కూడా ప్రతి ఒక్కరూ ఉత్సాహాన్ని అందించి ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతే అమ్మవారి నిండు మనసుతో ఆశీస్సులతో విజయాన్ని సాధిస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ దిస్ ఈవెంట్. చాలా సంతోషమైన విషయం ఏంటంటే శ్యామల గారు వచ్చారు బ్లెస్ చేయడానికి.
నేను కూడా ప్రభాస్కి పెద్ద ఫ్యాన్ అండి, ప్రభాస్ సార్కి. సో ఈ మూవీకి డిఓపిగా చేస్తున్నాను. మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్, నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అశోక్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మిమ్మల్ని చూస్తే ఫస్ట్లో భయం వేసేది సార్ చిన్నప్పుడు, బట్ మీ స్మైల్ చూశాక థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. వెంకటేష్ అన్న గురించి చెప్పాలంటే అన్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, లైక్ పక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. సో ఐ విష్ ఎవ్రీవన్ టు బ్లెస్ దిస్ టీమ్, మంచి సక్సెస్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.